హలో ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రీవియస్ వీడియో చూశారు కదా, ఇస్కాన్ టెంపుల్. గుబులు తీసేవాళ్ళగా బ్యాగు. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్పాలి. హలో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ దేవాలయ రోజులు అయితే దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడే కూడా మన గుడి వస్తుంది, కుదిరితే వెళ్ళండి. ఉంటా అండి. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాగ్స్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? మన ఛానల్లో ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియో అయితే చూశారు కదా, ఇస్కాన్ టెంపుల్ అబిడ్స్లో. ఈ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్కి ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే ఉందన్నమాట. సో పనిలో పని అది కూడా కవర్ చేద్దామని చెప్పి అయితే మేమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇదైతే చూడండి, ఎన్టీఆర్ గార్డెన్స్. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అనమాట. మీరైతే చూడండి. మేమైతే డే టైం వచ్చాం, ఎవ్వరు లేరు, వీక్ డేస్ కాబట్టి. వీకెండ్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటారంట, ఈవినింగ్స్లో అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటారు. మీరైతే వీక్ డేస్లో వచ్చి ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి మీ ప్లాన్లో దీన్ని కూడా షేర్ చేసుకోండి. మనమైతే లోపలికి వెళ్ళి మొత్తం తిరిగి చూసేద్దాం రండి. మనమైతే ఫస్ట్ ఇక్కడ ఎన్టీఆర్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చేసాం. బైక్ పార్క్ చేసాము. బైక్ పార్క్ చేయడానికి అయితే 20 రూపీస్ టికెట్ అంట. తీసుకొని ఎంట్రీ అయితే ఫ్రీయే. లోపలికి అయితే వచ్చేసాం అనమాట. మనమైతే లోపలికి రాగానే ఎదురుగా అయితే దీపం షేప్లో అయితే ఆర్కిటెక్చర్ అయితే ఉంది. సూపర్గా ఉందన్నమాట. లోపలికి వెళ్తుంటే చూస్తున్నారు కదా, అటు ఇటు 2 స్టాచ్యూస్ అయితే నమస్కారం పెడుతున్నట్టు ఉన్నాయి. ఎన్టీఆర్ గారి సమాధి అన్నమాట ఇది. లోపల రండి, సమాధి దగ్గరికి వెళ్దాం. చుట్టూరు అయితే పచ్చని గార్డెన్ అన్నమాట. గార్డెన్ మధ్యలో ఎన్టీఆర్ గారి సమాధి అయితే సూపర్గా అయితే ఉంది. చూడడానికి చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో అయితే ఉంది. ఇక్కడికి వచ్చి ఎన్టీఆర్ గారికి ఒక నమస్కారం చేసుకొని మనం తలెత్తి చూస్తే ఎదురుగా మనకి మన కొత్త సచివాలయం అయితే కనపడుతుందన్నమాట. అండ్ కాకపోతే నాకు ఒకటైతే అనిపించింది, ఇక్కడ ఇంత బాగున్నప్పటికీ సమాధి మీద ఎన్టీఆర్ పేరు కానీ ఎక్కడ ఏమీ ఆయన గుర్తులు ఏమీ లేకపోవడంతో చిన్నపిల్లలు, ఈ తరం వయసు వాళ్ళకి ఈయన ఇదేందో కూడా తెలియక ఒక అరుగులాగా ఎక్కి కూర్చొని ఆడుకుంటున్నారన్నమాట. సో ఆ సమాధి మీద ఆయన విగ్రహం కానీ దీని గురించి కానీ ఏదైనా చిహ్నంలాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మనం ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గరికి అయితే వెళ్దాము రండి. ఇక్కడ కూడా బైక్ సపరేట్గా పార్క్ చేయాలన్నమాట. బైక్ పార్కింగ్కి ఇక్కడ కూడా 20 రూపీస్. ఈ దారిలో నుంచే లోపలికి అయితే రావాలి. మనం లోపలికి వచ్చాక ఎదురుగా టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఎన్టీఆర్ గార్డెన్స్కి అటు ఇటు 2 నందులను అయితే పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఇది చూస్తున్నారు కదా, ఈ ఫౌంటైన్ అయితే ఉంది. ఇంకా స్టార్ట్ చేయలేదు, వాటర్ అయితే ఫిల్ చేస్తున్నారు. సూపర్గా అయితే ఉంది. ఎదురుగా అయితే టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ టికెట్ ఎంట్రీ అయితే పెద్దలకైతే 20 రూపీస్, పిల్లలకైతే 10 రూపీస్ అనమాట. టికెట్ తీసుకొని లోపలికి రాగానే ఎదురుగా చూస్తున్నారు కదా, స్కూల్ పిల్లలు అయితే వచ్చినట్టున్నారు. మొత్తం గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నారు. చూస్తున్నారు కదా, వాటర్ ఫ్లో అయితే మెట్ల మీద అయితే సూపర్గా ఉందన్నమాట సైడ్లో. మనమైతే ఇప్పుడు కిందకి వెళ్ళి ముందు ఆ టాయ్ ట్రైన్ అయితే చూద్దాం అని చెప్పేసి నేను కిందకు వచ్చాను అనమాట. కింద టాయ్ ట్రైన్ అయితే సూపర్గా అయితే ఉంది. కొంతమంది స్కూల్ పిల్లలు అయితే పిక్నిక్ లాగా వచ్చారనమాట. చాలామంది చూస్తారు కదా, అదేమో హాంటెడ్ హౌస్. దాని బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా వరకు యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలకి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటర్ గేమ్స్ అండ్ కొలంబస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎగ్జిబిషన్లో ఉండే అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. ఇంకా ఏది అయితే స్టార్ట్ కాలేదు మేము మార్నింగ్ రావటం వల్ల. కొన్ని ఎవరైతే ఫుల్ అయ్యారో ఆ స్టూడెంట్స్ మట్టుకే తిప్పుతున్నారు అనమాట. చుట్టూ అయితే పచ్చగా గార్డెన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సూపర్గా అయితే ఉంది. మేము మార్నింగ్ రావటం వల్ల ఇంత క్లియర్గా అయితే చూడగలుగుతున్నాం. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ లా ఉంది. బ్రిడ్జ్ అయితే ఎక్కుదామని బ్రిడ్జ్కి వెళ్తున్నాం అనమాట. బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. బ్రిడ్జ్ సైడ్ అయితే ఏదో ఇలాంటి చెట్లు అయితే ఉన్నాయి మొత్తం. ఈ చెట్లు పేరేందో తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బ్రిడ్జ్ అయితే దిగేసాము. చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద చెట్టులా ఉంది, మర్రి చెట్టులాగా. కాకపోతే అది వాటర్ గేమ్స్ అనమాట. అందులో పైన పైప్లో నుంచి దిగితే ఇందులో నుంచి వస్తారు. వాటర్ గేమ్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఎలా కనబడుతుందో. ఓ పక్క అయితే సచివాలయం, ఓ పక్క అయితే అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. సూపర్గా అయితే ఉంది వ్యూ అయితే. గార్డెన్ కూడా ఇంకా కాసేపట్లో ఫౌంటైన్స్ అని స్టార్ట్ చేస్తారంట.
చూస్తారు కదా ఈ వింటేజ్ కార్స్. ఈ కార్స్లో మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకున్నా పక్కనైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పర్చేస్ చేసి ఈ వింటేజ్ కార్స్లో తినొచ్చు. బాగుంది ఫెసిలిటీ అయితే. ఇక్కడైతే ఇంకో హాంటెడ్ హౌస్ అయితే ఉంది. అక్కడ కొన్ని పిల్లల గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి సూపర్గా అయితే కనపడుతుంది. మన ఛానల్లో అయితే మార్టిస్ మెమోరియల్ అండ్ అంబేద్కర్ స్టాచ్యూ అండ్ కొత్త సచివాలయం ఇవన్నీ కలిపి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఈ వేలో మనం స్ట్రైట్గా వెళ్తే కనుక మనకి వాటర్ బోటింగ్ అయితే ఉందంట. రండి వాటర్ బోటింగ్కి వెళ్దాం. దీన్ని దాటి కొంచెం ముందుకు వెళ్తే జైంట్ వీల్ ఉంది. ప్రజెంట్ జైంట్ వీల్ ఓపెన్ కాలేదు. వాటర్ బోటింగ్ కూడా ఇంకా ఓపెన్ కాలేదు. ఇక్కడైతే ముందు క్లీనింగ్ అయితే జరుగుతుంది. చూడండి ఇది జపానీస్ స్టైల్లో కట్టారనమాట మొత్తం. బోటింగ్ హౌస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. గార్డెన్లో చెట్లు కొట్టేసినట్టున్నారు. చూడడానికి అయితే చాలా బాగుంది ఇది. వాటి మధ్యలో నుంచి వెళ్తుంటే డిఫరెంట్ ఫీల్ ఉందన్నమాట. అన్నీ చూసాం కదా ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు బయటకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ ఎంట్రన్స్ గేట్ ఉంది కదా, అదే అనమాట. దాని పక్కనైతే ఎగ్జిట్ గేట్ ఉంది. అక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇది ఇప్పుడైతే బయటకైతే వెళ్ళిపోతున్నాం మనం. హలో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ని అయితే. ఇక్కడైతే ఒక ఫ్యామిలీ వీకెండ్స్తో వచ్చి మంచి పిక్నిక్ స్పాట్ లాగా అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేశారైతే అనుకుంటున్నాను. మీరు కనుక ప్లాన్ చేసుకుంటే ఈ చుట్టుపక్కల అయితే చాలా ఉన్నాయన్నమాట. బిర్లా మందిర్ ఉంది, అంబేద్కర్ స్టాచ్యూ అండ్ కొత్త సచివాలయం ఉంది. ఇక్కడ నుంచి కొంచెం 4 కిలోమీటర్స్ దూరంలో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో పెట్టినట్టు అబిట్స్ మనకి ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంది. ఇవన్నీ కూడా ఒకే రోజులో అయితే కవర్ చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని ఇవన్నీ మీరు కూడా చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఉంటా అండి, బాయ్.